ప్రధాని మోదీకి షాక్. అలా అనేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ రిటైర్ కాబోతున్నారా? మతలబు ఏంటి? నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలంటారు మన పెద్దలు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నలుగురు ముందు తల దించుకోవడమే కాదు, కొన్ని సందర్భాల్లో నవ్వుల పాలయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. ఏదైనా పదవిలో ఉన్న వాళ్ళైతే మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వారి ప్రతి మాటను అందరూ గమనిస్తుంటారు. కొంచెం తేడా మాట్లాడినా ఇక అంతే సంగతులు. పెద్ద దుమారమే చెలరేగుతుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది ఇప్పుడు. మరి ఇంతకీ ఆయన ఏమన్నారు? అసలు విషయం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు వచ్చాక నాయకులు రిటైర్ కావాలన్నారు. ఈ మాటలు కాషాయ పార్టీతో పాటు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే బిగ్ షాక్ ఇచ్చాయి. భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ పెద్దలు ఏం మాట్లాడినా సరే అదో పెద్ద విషయంగా చూస్తారు ప్రతి ఒక్కరు. ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది మరింత సంచలనం సృష్టించడం ఖాయం. అందులోనూ ప్రజెంట్ ఉన్న చీఫ్ మోహన్ భగవత్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా సరే అది వివాదాస్పదమో సంచలనమో కావడం ఖాయం. ఆ మధ్య అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కు ముందు ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని కమెంట్స్ చేయడాన్ని ఎవరూ మర్చిపోలేదు. ముఖ్యంగా బీజేపీ నేతలైతే అస్సలు మర్చిపోలేదు. నాయకులు దేవుళ్ళు కారని, తామే దేవుళ్ళమని వాళ్ళు భావించకూడదని చెప్పారు. ఆ టైంలో ఇది మోదీకి గట్టిగానే తగిలింది. ఇక తాజాగా మోదీని మరోసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ టార్గెట్ చేశారనిపిస్తోంది. తాజాగా నాగ్పూర్లో ఓ పుస్తక విడుదల కార్యక్రమం జరగగా దానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 75 ఏళ్లు వచ్చిన నేతలు కీలక బాధ్యతల నుంచి తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలన్నారు. ఆయన ఉద్దేశం తప్పు కాదు. ఎందుకంటే ఎవరికైనా 75 సంవత్సరాలు వచ్చాయి అంటే ఆరోగ్యపరంగా, పనితీరు పరంగా కాస్త నెమ్మదవుతారు. పైగా నార్మల్ రిటైర్మెంట్ ఏజ్ కంటే అది చాలా ఎక్కువ వయసే. సో ఆయన ఆ మాటలు చెప్పారనుకోవచ్చు. కానీ ఇక్కడే ఇంకో సమస్య వచ్చి పడింది. అదే చివరకు రాజకీయ దుమారాన్ని రేపింది. ఎందుకంటే ప్రజెంట్ మన ప్రధాని మోదీ ఏజ్ 74 సంవత్సరాలు. అంటే ఆయనకు త్వరలోనే 75 ఏళ్లు వస్తాయి. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటలు మోదీని పక్కకు తప్పుకోమని ఇండైరెక్ట్ గా చెప్పినట్లయింది. దీంతో బీజేపీ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆర్ఎస్ఎస్ వర్గాలు మోహన్ భగవత్ మోదీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని చెప్పినప్పటికీ ఈ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి బీజేపీలో ఓ రూల్ ఉంది. అదేంటంటే 75 ఏళ్లు దాటిన నేతలంతా రిటైర్మెంట్ తీసుకోవాలి. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు ఈ రూల్ను పాటించారు, పక్కకు తప్పుకున్నారు. కానీ ఈ రూల్ను గతంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు వర్తింపచేయలేదు. ఎందుకంటే ఆయనకు కర్ణాటకలో లింగాయత్ ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆయనకి ఈ రూల్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక ఇప్పుడు మోదీ ఈ లిస్టులోకి వచ్చేసారనుకోవచ్చు. ఆయనకు పర్సనల్ మేనియా ఎక్కువగా ఉండటంతో మూడోసారి ప్రధానిగా విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు మోదీ ఇప్పటికీ ఎంతో ఫిట్ గా ఉన్నారు. సో అందుకే ఆయన విషయంలో 75 ఏళ్లను ఓ నెంబర్ గా మాత్రమే అనుకోవాల్సి ఉంటుంది. ఇక పనితీరు గురించి చెప్పాల్సిన పని లేదు. ఎవరు వేలెత్తి చూపించే అవసరం రాదు. అసలు ఆ అవకాశాన్ని కూడా ఆయన ఇవ్వరు. ఈ క్రమంలోనే మరోసారి కూడా ప్రధాని అభ్యర్థిగా మోదీనే ఉంటారన్న ప్రచారం సాగుతూ వస్తోంది. నాలుగోసారి కూడా ప్రధాని అభ్యర్థిగా మోదీ ఉంటారన్న విషయం ప్రజెంట్ ఆర్ఎస్ఎస్ కు మింగుడు పడటం లేదన్న టాక్ ఉంది. మరోవైపు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తగిన సీట్లు రాకపోవడానికి రీజన్ ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ ఇన్నర్ ఫీలింగ్. ఈ విధంగానే బీజేపీకి దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మధ్య దూరం పెరుగుతుందని తెలుస్తోంది. ఇలాంటి టైంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ జోరందుకుంది. అంతేకాదు మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ ను ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఓ పొలిటికల్ వెపన్ గా మార్చుకున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత జయరాం రమేష్ సోషల్ మీడియా వేదికగా బిచారా అవార్డ్ జీవి ప్రధానమంత్రి ఇది ఇలాంటి గర్ వాపసి
అంటూ వ్యంగ్యంగా ఓ పోస్ట్ పెట్టారు. మోదీతో పాటు మోహన్ భగవత్ కూడా 75 ఏళ్లకు చేరుకుంటున్న నేపథ్యంలో ఒకే బాణానికి 2 లక్ష్యాలు సాధించవచ్చు అంటూ విమర్శలు గుప్పించారు. సో ఈ ఇద్దరు తమ తమ పదవుల నుంచి తప్పుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు పలు డిమాండ్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మోదీ స్థాయి నేత మరొకరు లేరన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రజెంట్ నేషనల్ గానే కాకుండా ఇంటర్నేషనల్ గా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సరిహద్దు దేశాలతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి టైంలో మోదీ వంటి దిగ్గజ నేత ప్రధాన పదవి నుంచి దిగిపోవాలని ఆశిస్తుందని అనుకోలేం. కానీ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై మోదీ ఎలా స్పందిస్తారన్నది పక్కన పెడితే రిటైర్మెంట్ విషయంలో మాత్రం మోదీదే ఫైనల్ డెసిషన్ అయ్యే ఛాన్స్ ఉంది.